ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ తెల్లవారుజామున 3:30 సమయంలో కర్నూలు జిల్లా చిన్నటేగూరు గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ఫ్రెండ్స్, ఈ ప్రమాదంలో దాదాపుగా 19 మంది చనిపోయారు, 27 మంది బతికి బయటపడ్డారు. బతికిన వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం బస్సు వేగంగా వెళ్ళి ఒక బైక్ను ఢీ కొట్టిందంట. ఆ ఢీకొన్న బైక్ బస్సు కిందికి వెళ్ళిపోయిందంట. దాన్ని చూసిన డ్రైవర్ వెంటనే ఆపుంటే ఇంత ప్రమాదం జరుగుండేది కాదని బతికిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఆ బైక్ని కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్ళేసరికి ఆ బైక్ నుంచి స్పార్కిల్స్ స్ప్రెడ్ అయి వెంటనే మంటలు బస్ అంతా వ్యాపించాయంట. చాలామంది విండోస్ పలగొట్టుకుని బయటకు తూకినా సరే మిగతా వారు ఆ దట్టమైన పొగలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా చనిపోయారు. ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పిన వివరాల ప్రకారం ఏపీకి చెందిన 6 మంది, తెలంగాణకు చెందిన 6 మంది, తమిళనాడుకు చెందిన 6 మంది, కర్ణాటకకి చెందిన 2, ఒడిశాకు చెందిన 1, బీహార్కి చెందిన మరొకరు అండ్ ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద ఉందంట. పోలీసులు ఆల్రెడీ ఈ ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వేచి చూడాలి ఇంకెలాంటి విషయాలు బయటికి వస్తాయో. జై హింద్.